దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము యెహెజ్కేలు పుస్తకం 36:27. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మేమును చేసేదను. చూడండి, దేవుడైన యెహోవా ఆయన పోలికలో ఆయన స్వారూప్యంలో ఈ లోక మానవుని చేశారు. అయితే మానవుని హృదయం యొక్క తలంపుల్లో ఊహంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డగా ఉంటుందని యెహోవా చూచి ఈ యొక్క మానవుని యొక్క హృదయాన్ని బట్టి ఆయన ఎంతో ఈ మానవుని ఎందుకు చేశానా ఈ భూమి మీద అని పశ్చాత్తాపపడ్డారు. అంటే మానవుడు యొక్క హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిదిగా మోసకరమైనదిగా మార్చుకున్నాడు. ఆ యొక్క మోసకరమైనటువంటి ఘోరమైనటువంటి ఆ పాప హృదయంతో దేవునికి ఎంతో దూరంగా వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఎంతో వ్యర్థతని లోకాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటున్న విధానాన్ని దేవుడు చూసి ఎందుకు ఈ నరులను నేను చేశానని ఎంతో పశ్చాత్తాపపడ్డారు. అందుకే ఈ లోకములో చెడిపోయి పడిపోయి మరి పాప ఘోర హృదయంతో జీవిస్తున్నటువంటి మానవుని ఆ యొక్క పాప ఘోర హృదయం నుంచి విడిపించి మరలా తండ్రి అయిన దేవునితో కలిసి ఉండే భాగ్యాన్ని ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి మానవ రూపంతో వచ్చి ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, మరి మీరు నా యొద్దకు వచ్చి ఆ పాప ఘోర హృదయాన్ని నాకు అప్పగించినట్టయితే నేను చిందించినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా మీ పాప ఘోర హృదయాన్ని నేను కడిగివేసి పవిత్రపరుస్తానంటున్నారు. ఎప్పుడైతే మనము ఆయన యొద్దకు వచ్చి మన హృదయాన్ని ఆయనకు అప్పగిస్తామో ప్రభు అంటున్నారు కదా, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను, రాతి గుండెను తీసివేసి మెత్తని మాంస గుండెను మీకు ఇచ్చేదను అంటున్నారు. నిజమే, మరి దేవుని యొద్దకు రాకుండా ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని అప్పగించకుండా ఆ పాప ఘోర హృదయం నీలో నుంచి ఎంత మాత్రము తొలగిపోదు. ప్రభు యొద్దకు వచ్చి నీవు ఒప్పుకున్నప్పుడే ఆ పాప రోత హృదయాన్ని దేవుడు తీసివేసి నూతన హృదయాన్ని నీకు ఇస్తానని ప్రభు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడైతే నూతన హృదయముగా మీ హృదయము మార్చబడుతుందో అప్పుడు దేవుడు తన ఆత్మను మీ హృదయంలో ఉంచి ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన వాక్యము లోబడినట్టుగా దేవుడు చేస్తారు. కనుక ఎప్పటి వరకు ఇంకా ప్రభు యొద్దకు రాకుండా, ఒకవేళ వచ్చి మీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించకుండా అలాగే మీరు వచ్చి వెళ్ళిపోతూ ఉంటున్నారేమో, మరి మీ హృదయము దేవునికి అప్పగించినట్టయితే, అంటే ప్రభు సన్నిధిలో ప్రతిరోజు దేవా ఈ పాత హృదయాన్ని నాలో నుంచి తీసివేయండి, ఘోర హృదయం నాలో నుంచి తీసివేయండి, నా ఊహల్లో నా తలంపులో ఉన్న చెడుతనమంతా తొలగించండి అని మీరు ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మీ ప్రార్థనకు జవాబుగా మీ హృదయాన్ని నూతనంగా మారుస్తారు. మీ స్వభావాన్ని నూతనంగా మార్చి ఎంతో గొప్పగా మీకు తోడై ఉండి ప్రభు మిమ్మల్ని నడిపిస్తారు. కాబట్టి మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయనకు అప్పగించండి. దేవుని యొక్క కృప మీరెంతో పొందుకుంటారు. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని గొప్ప మేలుతో నింపండి అయ్యా. వారి హృదయం ఇంకా నీకు అప్పగించకుండా లోకమనే పాపమనే చీకటిలో జీవిస్తూ ఉన్నారేమో, ఎప్పటికైనా వారి హృదయాన్ని అప్పగించి ప్రభా నిన్ను ధరించుకున్నటకు, నీ వెలుగులో నడుచుటకు సహాయం చేయమని ఈ దినమంతా వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన కాపుదలు మీరు ఇవ్వండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. ఆ పవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి అయ్యా. ఇటువంటి శోధనల సమస్యలు వారి కుటుంబాల్లో ఉంటూ ఉన్నాయో వాటన్నిటిని యేసుక్రీస్తు నామమున ఇప్పుడే తీసివేస్తున్నాము తండ్రి. వారిని వారి కుటుంబాన్ని గొప్పగా పోషించండి దేవ. నెమ్మది సమాధానం వారి హృదయాల్లో దాయిచేయండి ప్రభు. నీ ఆత్మసన్ని తోడుగా ఉంచి, నీ అగ్నిబలం తోడుగా ఉంచి, నీ బిడ్డలు మీరే కాచి దాచి కాపాడి సహాయం చేయమని సమస్తానికి అప్పగించుకుంటే యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్.